టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్లో మీకు విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ కాకుండా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరోవైపు వాట్సాప్ గ్రూప్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ పంపడం జరుగుతుంది. మరి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇక్కడ ఇవాళ మనకు తాజా అప్డేట్స్ కనుక గమనిస్తే ముఖ్యంగా గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. భర్తీ ఎన్ని, మిగిలినవి ఎన్ని అంటూ ఒక వార్త కనిపిస్తుంది. టెట్ ఫీజుపై టెన్షన్ అంటూ మరొక వార్త కనబడుతుంది. కొత్త టీచర్లకు జూన్లో పోస్టింగులు అంటూ టెట్ ఎగ్జామ్ ఫీజును తగ్గించాలి. నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులు అంటూ మరొక వార్త. గురుకుల పోస్టుల భర్తీపై కమిటీ, అదేవిధంగా 8 భాషల్లో టెట్ అంటూ ఇంకొక వార్త మనకి ఇక్కడ ప్రధానంగా మనం ఈరోజు వార్తాపత్రికల్లో గమనించవచ్చు. ఒకసారి మనం ఫస్ట్ న్యూస్ కనుక గమనిస్తే ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ న్యూస్ ముఖ్యంగా గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించి భర్తీ ఎన్ని, మిగిలినవి ఎన్ని, గురుకుల కొలువుల భర్తీపై స్పష్టత ఇప్పట్లో కష్టమే అనే మనకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ కనబడుతుంది. వాస్తవానికైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చాయి కానీ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు. చాలామంది ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకి ఇక్కడ సెలెక్ట్ అయి ఉన్నారు. గురుకులకి ఎంతమంది జాయిన్ అవుతారు, ఎంతమంది జాయిన్ గారు, ఎన్ని పోస్టులు మిగులుతాయన్నది ఇప్పుడైతే ఏం చెప్పలేమండి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత, పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ అంటే జాయినింగ్ కోసం ఏదైతే పీరియడ్ ఉంటుందో ఆ జాయినింగ్ పీరియడ్ ముగిసిన తర్వాతనే మనకు ఒక స్పష్టత వస్తుంది. ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ఎన్ని మిగులుతున్నాయి. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 7,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో చాలామందికి నిలుపుదల, అభ్యర్థులకు పోస్టింగు, ఆ తర్వాత జాయినింగ్ తర్వాతే ఖాళీలపై స్పష్టత. అప్పటి వరకు వేచి చూడాల్సిందే అంటున్న బోర్డు అధికారులు. కాబట్టి గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించి మరి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మనం ఆగాల్సిందే. ఎంతమంది, ఎన్ని పోస్టులు మిగిలిపోతాయి, వాటికి మళ్ళీ బ్యాక్లాగ్ నోటిఫికేషన్ ఇస్తారా, లేక మరి నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు, మమ్మల్ని కన్సిడర్ చేయండి, ఆ మిగిలిపోయిన పోస్టులకి మాకు పోస్టింగ్లు ఇవ్వండి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటనేది ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు మనం ఏం చెప్పలేము. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం పూర్తయిన తర్వాత అందరికీ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ మొదలు కానుంది. దీంతో కౌన్సిలింగ్ ముగిసి విధుల్లో చేరే గడువు పూర్తయిన తర్వాతే ఎంతమంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరతారన్న అంశంపై స్పష్టత వస్తుంది. అప్పటి వరకు నోటిఫికేషన్లో పేర్కొన్న ఉద్యోగాల్లో భర్తీ అయిన కొలువులన్నీ, మిగిలిన పోస్టులన్నీ అనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు అయితే భావిస్తున్నారు. ఇందుకు 2 నెలలు అయితే సమయం పడుతుందని కూడా గురుకుల అధికారులు మనకి ఇక్కడ చెప్తున్నట్టు మనకు కనబడుతుంది. దీంట్లో ఇంకేమైనా అప్డేట్స్ మనకు ఇంపార్టెంట్ సరే అంటే ఎంతమంది చేరుతారు, ఎంతమంది వదిలేస్తారు అనేది ఇక్కడ ప్రధానంగా ఉంది. స్టాటిస్టికల్ డేటా ఉంది, ఎన్ని పోస్టులు ఎన్ని భర్తీ అయ్యాయి, అంటే భర్తీ మీన్స్ ఎంతమందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు అది. ఇక టెట్ ఫీజుపై టెన్షన్, ఒకేసారి 1000కి పెంపై నిరుద్యోగుల నుండి నిరసనలు. దీనిలో ఈ మొత్తం వార్తలో మనకు ఒక తాజా అప్డేట్ ఏంటంటే, గవర్నమెంట్ అయితే మరి విద్యాశాఖ అధికారులను సంప్రదించినట్టు తెలిసింది. అంటే ఎందుకు ఇంత ఫీజు పెట్టాల్సి వచ్చింది, మరి నిరుద్యోగుల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది, దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేయొచ్చనే ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే సీఎంఓ నుంచి అంటే ఒక విద్యాశాఖ అధికారులకు వెళ్ళింది. అయితే వీళ్ళేమంటారంటే, విద్యాశాఖ అధికారులు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మరి సర్వర్లను మెయింటైన్ చేయడానికి చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుంది, మేము అందుకే ఇంత ఫీజును నిర్ణయించామని వీళ్ళు చెప్తున్నారు. కానీ సీఎంఓ అనేది ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉండాల్సిందే, మీరు ఒకసారి ఫీజు డిసైడ్ చేసినప్పుడు మరి మా దృష్టిలో ఇది లేదు, ఇప్పుడేమో గవర్నమెంట్ మీద ఆగ్రహం వస్తుంది కదా నిరుద్యోగుల నుంచి, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అని కొంత నడుస్తుంది. అంటే ఇటు విద్యాశాఖ అధికారులకు అటు సీఎంఓ కూడా ఈ ఫీజు విషయంలో కొంత చర్చ నడుస్తుంది. అంటే మేబీ ఇది నిరుద్యోగులకు కొంచెం ఫేవర్గా ఏమైనా డిసిషన్ తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. 1000 రూపాయలు అంటే మరి చాలామంది పూర్ స్టూడెంట్స్ ఉంటారు, చాలా రిప్రజెంటేషన్స్ వెళ్తున్నాయి, విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందని మనకు ఒక 2-3 రోజుల్లో స్పష్టత అయితే రావడం అనేది జరుగుతుంది. సో అదే ఇక్కడ ఈ వార్తలో ఉన్నటువంటి ప్రధాన సారాంశం. ఇక కొత్త టీచర్లకు జూన్లో పోస్టింగులు. ఇక్కడ కొత్త టీచర్లు అంటే జనరల్ డిఎస్సి వాళ్ళు కాదు, గురుకుల టీచర్లు. ఈ గురుకుల టీచర్లకు ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. వీళ్ళకి 2024-25 విద్యా సంవత్సరంలో పోస్టింగులు ఇవ్వాలని సొసైటీలు నిర్ణయించాయి. ఎప్పుడు జూన్లో ఇస్తామని చెప్తున్నారు. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇక క్లియర్ అయిపోయింది. ఇక్కడ అభ్యర్థులు కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయారు, మాకు జూన్లో పోస్టింగ్స్ వస్తాయని. ఇంకా అన్ని అవాంతరాలు ఎదురు కాకుండా ఉంటే, అన్ని సాపిగా జరిగితే వీళ్ళకి జూన్లో పోస్టింగులు రావడం అనేది ఖాయం.
ఎందుకంటే కొన్ని ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ తప్పకుండా సాల్వ్ చేస్తుంది, క్లియర్ చేసి ఇచ్చే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఇక టెట్ ఎగ్జామ్ ఫీజును తగ్గించాలని ఎస్ఎఫ్ఐ అంటే విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం మేబీ ఏం నిర్ణయం తీసుకుంటుందో మనం వెయిట్ చేయాలి. నవోదయ విద్యాలయాలు నాన్ టీచింగ్ పోస్టులు ఒక ఇంపార్టెంట్ వార్త ఉంది. మీరు 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. కాకపోతే కొన్ని క్వాలిఫికేషన్స్, కొన్ని డిప్లొమాలు అడుగుతున్నాడు, డిఫరెంట్ క్వాలిఫికేషన్స్తో ఉన్నాయి పోస్టులు. అదేవిధంగా మీకు ఇక్కడ మొత్తం 1377 నాన్ టీచింగ్ పోస్టులు అయితే మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఏప్రిల్ 30 వరకు లాస్ట్ డేట్ ఉంది. మీరు గమనించండి, 30th ఏప్రిల్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్ ఉంటుంది నవోదయ విద్యాలయ సమితికి సంబంధించి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఈ నాన్ టీచింగ్ పోస్టులు అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు మీకు 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనుల అనుభవం కూడా ఉండాలి, అవి కూడా చూస్తారు. సో ఒకసారి మీరు డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా మరి చూసుకోండి వెబ్సైట్లో. ఇక గురుకుల పోస్టుల భర్తీపై కమిటీ అంటూ మరొక వార్త మనకు కనబడుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు, సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అభ్యర్థులు వెల్లడించారు అని ఒక వార్త కనబడుతుంది. గురుకులాల్లో బ్యాక్లాగులు లేకుండా చూస్తామని, అందుకోసం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కమిటీని వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు హామీ ఇచ్చారని పలువురు గురుకుల అభ్యర్థులు అయితే తెలిపారని వార్త కనబడుతుంది. మరి ఆదివారం కలిసినప్పుడు 1:2 జాబితాలో ఎంపికైన వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులు శ్రీనివాస్, ఎంటీ రాజు, జయశంకర్ గౌడ్, సైదులు సరే ఇక్కడ వీళ్ళంతా కలిశారు. అభ్యర్థులు ఒక ప్రకటన తెలిపారు. ట్రిబ్ చేపట్టిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, జనరల్ పోస్టుల భర్తీ సమస్యలను అధ్యయనం చేసేందుకు మంత్రి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ట్రిబ్ ఇటీవల భర్తీ చేయగా డిసెండింగ్ ఆర్డర్లో నియామకాలు చేపట్టలేదు. అంటే తొలుత డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ క్రమంలో మనకు అందరికి తెలిసింది. అంటే హైయర్ పోస్ట్ నుంచి భర్తీ చేపడితే ఈ వేకెన్సీస్ ఉండకపోతుండే అనేది ఇక్కడ పాయింట్. లోయర్ నుంచి వచ్చారు కాబట్టి చాలా పోస్టులు మిగిలే అవకాశం ఉంది. దానికోసమే వీళ్ళు ప్రభుత్వంతో మరి డిమాండ్ అయితే తీసుకొస్తున్నారు, మాకు ఇవ్వండి నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకని. సరే గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. ఏదైనా కూడా ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాతనే గవర్నమెంట్ డిసిషన్ అనేది ఉంటుంది. అప్పటి వరకు ఏం చేస్తారో చూడాలి. ఏ ఒక్క పోస్టు కూడా బ్యాక్లాగ్ లేకుండా భర్తీ చేయాలని ఆ దిశగా అధికారులను ఆదేశించాలని సీఎంని అయితే కోరినామని వీళ్ళు చెప్తున్నారు. మరి ఇంకా ఏం జరుగుతుందనేది వెయిట్ చేయాలి. ఒకటి నెక్స్ట్ 8 భాషల్లో టెట్. ఈసారి టెట్ పరీక్షను 8 భాషల్లో నిర్వహించనున్నారు. ఇంగ్లీష్తో పాటు తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళం, గుజరాతీ భాషల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈసారి పరీక్షకు అప్లై చేసుకునే అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ సరిహద్దులో కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే హైదరాబాద్లో పశ్చిమ బెంగాల్, గుజరాత్కు చెందిన చాలామంది సెటిల్ కావడంతో ఆ భాష పాఠశాలలు కూడా ఉన్నాయి. దీంతో 8 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు అప్లికేషన్స్ అయితే మరి తీసుకుంటున్నారు. టెట్కు సంబంధించి మే 20 నుంచి జూన్ 3 వరకు ఈ టెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. మరి వీడియోను మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియోను లైక్ చేయండి.